గ్యాంగ్స్టర్ నయీం కేసులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కన్నేసింది. మనీ లాండరింగ్ కోణాల్లో విచారించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నయీం కేసుల వివరాలు ఇవ్వాలని టీఎస్ డీజీపీకి ఈడీ లేఖ రాసింది. ప్రస్తుతం సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేస్తుండటంతో టైం పట్టే అవకాశమైతే కనిపిస్తోంది. నయీం ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నయీం అనుచరులపై ప్రధానంగా దృష్టి పెట్టారు. నయీం కేసులో ఇప్పటివరకు 174 మందిని అరెస్ట్ చేశారు. 104 కేసులు పెట్టారు. సిట్ వివిధ కోర్టుల్లో 20 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. మరో 20 ఛార్జ్షీట్లు సిద్ధం చేసింది. వాటిని దాఖలు చేయడానికి సిట్ సిద్ధంగా ఉంది. రంగారెడ్డి, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, హైదరాబాద్ ప్రాంతాల్లో అత్యధికంగా భూదందా, మనీ లాండరింగ్ సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు గ్యాంగ్స్టర్ నయీం. ఇతర రాష్ట్రాల్లో సైతం నయీం తన దందాను సాగించాడు. నయీం కేసులో దర్యాప్తు కొనసాగించిన సిట్ అధికారులు కట్టలుగా నోట్లు బయటపడ్డాయి. నయీం ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. కొందరు ప్రభుత్వ అధికారులను సైతం నయీం తన చెప్పు చేతల్లో పెట్టుకుని భూ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. తన ఇంటికే రిజిస్ట్రేషన్ అధికారులను పిలిపించుకొని రిజిస్ట్రేషన్లు తన మనుషుల పేరు మీద చేయించుకున్నాడు. నయీం చేసిన హత్యలు 25కు పైనే ఉన్నాయి. సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నయీం భూదందా సెటిల్మెంట్ల నిర్వహణ ద్వారా 10,000 కోట్లకు పైగానే సంపాదించాడు. తాజాగా నయీం కేసుపై ఈడీ అధికారులు రంగంలోకి దిగడంతో ఈ కేసుకు సంబంధించి నయీం అక్రమార్జనపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నయీం కేసు వివరాలు ఈడీ కొరడాతో నయీంతో అంటకాగిన నేతలు, పోలీస్ అధికారుల్లో అలజడి మొదలైంది.